హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫైనల్ ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి కియాని చూపిస్తున్నారు. తను ఆ వెడ్డింగ్ డ్రెస్ వేసుకొని ఫ్యూనరల్ హాల్ దగ్గరికి వెళ్తూ ఉంది. అప్పుడు తనకి పాత మెమరీస్ అన్ని గుర్తుకు వస్తున్నాయి. వాళ్ళిద్దరూ ఆ ఫారెస్ట్ లో గడిపిన క్షణాలు, అలానే వాళ్ళ ఫస్ట్ కిస్, అలానే కియాన్ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కజిన్ తనకి బాగా సపోర్ట్ చేసి ఉంటాడు కదా, అవన్నీ గుర్తుకు వస్తున్నాయి. వాటిని తలుచుకుంటూ ఫ్యూనరల్ హాల్ లోకి వెళ్తూ ఉంది. కియాన్ ఏడుస్తూ వాళ్ళిద్దరికి నివాళులు అర్పిస్తూ ఉంది. కాసేపటి తర్వాత కియాన్ కళ్ళు తిరిగి అక్కడే పడిపోతూ ఉంది. ఇక అదే సమయంలో మన హీరో కూడా ఫ్యూనరల్ హాల్ దగ్గరికి వస్తున్నాడు. హీరోని చూడగానే యున్బాకి కోపం వస్తూ ఉంది. ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే అంకుల్ కి నివాళులు అర్పించడానికి వచ్చానని అంటున్నాడు. అంకుల్ అని పిలిచే అర్హత కూడా నీకు లేదు అని అరుస్తూ ఉంటే హీరోకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నిజం చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు. లేదు, నేను నివాళులు అర్పించాలని అడుగుతున్నాడు. కుదరదని యున్బా అంటూ ఉంది. యున్బా ఎంత చెప్పినా వినకుండా హీరో లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. అంతలో యున్బాకి కోపం వచ్చి తన పవర్స్ తో హీరోని అటాక్ చేస్తూ ఉంది. కానీ హీరో ఏమో తగ్గేలా లేడు. నొప్పితోనే మళ్ళీ మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. యున్బా ఏమో ఇంకా ఎక్కువ పవర్స్ ని యూజ్ చేసి హీరోని అటాక్ చేస్తూ ఉంది. హీరో నోట్లో నుండి రక్తం వస్తున్నా పట్టించుకోకుండా మళ్ళీ పైకి లేచి యున్బా దగ్గరికి వెళ్తున్నాడు. హీరోయిన్ కి కూడా కాస్త బాధగానే ఉంది. కానీ కంట్రోల్ చేసుకుని ఇంకా ఎక్కువ పవర్స్ ని యూజ్ చేసి హీరోని అటాక్ చేస్తూ ఉంది. కానీ ఈసారి హీరో బాగా వీక్ అయిపోతున్నాడు. సరిగా నడవలేకపోతున్నాడు. నువ్వు ఇప్పుడు బెటర్ గా ఫీల్ అవుతున్నావా అని అడుగుతూ ఉంటే ఆ మాటలు విని యున్బా ఏడుస్తూ ఉంది. మన జీవితం ఎందుకు ఇలా అయ్యింది, మీరెందుకు మా నాన్నని చంపారు అని అడుగుతూ ఉంటే హీరో ఫ్లాష్ బ్యాక్ గురించి ఆలోచిస్తున్నాడు. హీరో అక్కడికి వచ్చేలోపే నాన్న యున్బాలో ఉండే పప్పెట్ కింగ్ యొక్క పవర్స్ అన్నిటిని నాన్న తన బాడీలోకి అబ్జర్వ్ చేసుకుని ఉంటాడు. నన్ను చంపేయని నాన్న అడుగుతూ ఉంటే కుదరదని హీరో అంటూ ఉన్నాడు. ఈ రోజు జరిగిన మ్యాటర్ గురించి యున్బాకి ఎప్పటికీ తెలియకూడదు. తన వల్లే ఇలా జరిగిందని తనకి తెలిస్తే తను తట్టుకోలేదని అంటున్నాడు. ఆ సమయంలో యున్బా మైకంలో ఉంటుంది. హీరో యున్బాని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ సమయాన్ని యూజ్ చేసుకుని హీరో చేతిలో ఉండే ఖడ్గంతో నాన్నే తనని తాను పొడుచుకుంటున్నాడు. ఆయనేమో ప్రశాంతంగా చనిపోయాడు, కానీ మన హీరో ఏమో కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మాస్టర్, నేను మీ మీద పగ సాధించడం లేదు, కానీ అలా అని మిమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళనివ్వను అనేసి యున్బా తన ఖడ్గాన్ని బయటకు తీస్తూ ఉంది. హీరోని చంపబోతుందేమో అనుకుంటే హీరో దగ్గరికి వెళ్ళగానే యున్బా ఆ ఖడ్గాన్ని తన వైపుకు తిప్పుకొని మాస్టర్, నన్ను చంపేయండి అని అంటూ ఉంది. ఆ మాటలు విని అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు. మీరే నన్ను చంపేయండి అనేసి ఆ ఖడ్గాన్ని తన వైపుకు లాక్కుంటూ ఉంది. హీరో ఆ ఖడ్గాన్ని పక్కన పడేస్తున్నాడు. నా మీద ప్రతీకారం తీర్చుకుంటే నువ్వు కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతావు కదా అనేసి హీరో యున్బా మెడలో ఉండే ఆ లాస్ట్ సోల్ ని బయటకు తీస్తున్నాడు. దాన్ని యున్బా చేతిలో పెడుతూ ఇప్పుడు నా మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం నీ చేతిలోనే ఉంది అనేసి హీరో దాన్ని బ్రేక్ చేసేస్తున్నాడు. యున్బాకి ఏమీ అర్థం కావడం లేదు. మాస్టర్, మీరేం చేస్తున్నారు? ఈ లాస్ట్ సోల్ ఉంది కదా, ఇదే ఫాక్స్ యొక్క చివరి లైఫ్. ఇది లేకపోతే నేను కూడా ఉండను. మీ నాన్నని చంపిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకున్నావని అంటున్నాడు. లేదు లేదని యున్బా అరుస్తూ ఉంది. అంతలో హీరో నెమ్మదిగా గాల్లో కలిసిపోతున్నాడు. మాస్టర్, మీరు చనిపోవాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు అనేసి హీరో వెనకాలే పరుగులు తీస్తూ ఉంది. కానీ హీరో ఏమో గాల్లో కలిసిపోతున్నాడు. అది చూసి యున్బా ఏడుస్తూ ఉంది. ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు. పైగా కియాన్ పొజిషన్ కూడా కాస్త సీరియస్ గా ఉంది. మన హీరో కూడా ఇప్పుడు చనిపోయాడు. హీరోని తలుచుకుంటూ యున్బా ఏడుస్తూ ఉంది. అప్పుడే ఒక చిన్న మ్యాజిక్, ఆ లాస్ట్ సోల్ తిరిగి వచ్చేసినట్టు మనకి చూపిస్తున్నారు. కానీ యున్బా దాన్ని గమనించడం లేదు. ఇప్పుడు యున్బా వాళ్ళ నాన్న రూమ్ లోకి వెళ్లి వాళ్ళ నాన్న చివరగా చదివిన ఫైల్స్ అన్నిటిని ఓపెన్ చేసి చూస్తూ యున్బా షాక్ అయిపోతూ ఉంది. అంతలో సీనియర్ యున్బా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కియాన్ పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడే డాక్టర్ వచ్చి తనని చెక్ చేశాడు. తను బ్రతకడం కష్టమని అంటున్నాడు. ఆ మాటలు విని యున్బా షాక్ అయిపోతూ ఉంది. ఇక్కడేమో కియాన్ కి కజిన్ వాయిస్ వినిపిస్తూ ఉంది. ఇప్పుడు కజిన్ కూడా పక్కనే ఉన్నాడు. నువ్వేంటి ఇంతసేపు నిద్రపోతున్నావు, త్వరగా రా, మనం బయటకు వెళ్దామని అంటున్నాడు. అదంతా కియాన్ నమ్మలేకపోతూ ఉంది. తడబడుతూ పైకి లేస్తూ ఉంది. డోర్ ఓపెన్ చేసుకుని నెమ్మదిగా బయటకు వెళ్తూ ఉంది. కజిన్ కూడా బయట నిలబడుకుని ఉన్నాడు. సరేరా, మనం ఆడుకుందామని పిలుస్తున్నాడు. కజిన్ ని చూసిన ఆనందంతో కియాన్ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. కజిన్ తన చేయి పట్టుకోమని చెప్పి చేతులు ఇస్తున్నాడు. కియాన్ కూడా కజిన్ చేతులు పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. అంతలో యున్బా అక్కడికి వస్తూ ఉంది. కానీ మనం అనుకున్నట్టుగానే అదంతా ఒక కలలా ఉంది. కజిన్ తన చెయ్యి పట్టుకుని లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే కియాన్ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. ఫైనల్ గా కియాన్ కూడా చనిపోయింది. కజిన్ పక్కనే తనని కూడా ఖననం చేయడానికి ఏర్పాట్లు చేయమని యున్బా అంటూ ఉంది. ఇప్పుడు యున్బా మాత్రమే మిగిలింది. తనకి ఏం చేయాలో అర్థం కాక అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తనకి కజిన్ వాయిస్ వినిపిస్తూ ఉంది. ఆశగా తిరిగి చూస్తూ ఉంటే కజిన్ అలానే కియాన్ ఇద్దరు కలిసి ఆడుకుంటూ వస్తున్నారు. ఇద్దరు తనని దాటుకుని వెళ్లిపోతున్నారు.
అటువైపు చూస్తూ ఉంటే అక్కడ నాన్న అలానే హీరో ఉన్నారు. వాళ్ళని చూసి యున్బా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే వాళ్ళందరూ అక్కడి నుండి తలా ఒక వైపుకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ యున్బా దిగులుగా ఫీల్ అవుతూ అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అక్కడ ఎవరో వస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తూ ఉంటే మాస్టర్ అని పిలుస్తూ యున్బా వెనుకకు తిరిగి చూస్తూ ఉంది. చూస్తే హీరో వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వస్తున్నాడు. ఫైనల్ గా నువ్వు మా ప్రిన్స్ ని కూడా చంపేశావు కదా, నీకొకటి తెలుసా, ఆయన నిన్ను కాపాడడం కోసము ఆ ఎడారిలో తన 8 జీవితాల్ని త్యాగం చేసేశాడు. నువ్వంటే ఆయనకి చాలా ఇష్టము. కానీ చివరికి నువ్వేం చేశావు, ఆయనకి మిగిలున్న ఒక్కగానొక్క లైఫ్ ని కూడా నాశనం చేసేశావు. ఏంటి, మాస్టర్ తన 8 లైఫ్ ని నా కోసం త్యాగం చేశారా? అవును, దీని గురించి నీకు చెప్పొద్దని చెప్పారు. అందుకే నేను ఇంతకాలం దీని గురించి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాను. అయినా నువ్వు ఎప్పుడూ ఇంతే కదా, అన్ని ముగిసిన తర్వాతే దాని గురించి ఆలోచించి బాధపడతావు. అయినా ఆయన అనవసరంగా మీ నాన్నని ఎందుకు చంపుతాడు, దాని గురించి ఒక్కసారైనా ఆలోచించావా? ఖచ్చితంగా ఇందులో మాస్టర్ తప్పేం లేదని యున్బాకి అర్థమైపోతూ ఉంది. లేదు, నేను ఎంత క్రూరమైన దాన్నో నాకు అర్థమైంది అని అంటూ ఉంది. అంతలో అసిస్టెంట్ హీరో యొక్క లాస్ట్ సోల్ ని రప్పించి ఆ రోజు అక్కడ జరిగిందంతా ఇందులో స్టోర్ అయ్యి ఉంటుంది, దానిని నువ్వే చూడు అని అంటున్నాడు. అందులో చూడగానే ఆ రోజు జరిగిందంతా యున్బాకి గుర్తుకు వస్తూ ఉంది. తన పవర్స్ తన కంట్రోల్లో లేకుండా అందరినీ చంపేసింది. అలానే యున్బాని కాపాడడం కోసము కజిన్ తన ప్రాణాన్ని త్యాగం చేసింది. అలానే వాళ్ళ నాన్న యున్బా యొక్క పవర్స్ అన్నిటిని తను అబ్జర్వ్ చేసుకొని హీరో ఎంత చెప్పినా వినకుండా తనని తాను కత్తితో పొడుచుకొని చనిపోయింది. ఇలా అన్ని గుర్తుకు వస్తూ ఉన్నాయి. నా కూతురు ప్రశాంతంగా బ్రతకాలి, ఒక నాన్నగా నా కూతురు సంతోషం కంటే నాకు ఇంకేం ఇంపార్టెంట్ కాదు, నా కూతురు కోసం నేను సంతోషంగా చనిపోబోతున్నాను అనేసి తనే తన ప్రాణాన్ని తీసుకుని ఉంటాడు. యున్బాక్ అవన్నీ గుర్తుకు వస్తున్నాయి. అలా అయితే వాళ్ళందరినీ నేనే చంపానా అని అనుకుంటూ ఓల్డ్ మెమరీస్ అంతా తలుచుకుంటూ ఉంది. వాళ్ళ నాన్న తనని ప్రేమగా చూసుకున్నది, కజిన్ ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఎప్పుడు యున్బాతోనే ఉంటూ తనకు సపోర్ట్ చేసి ఉంటాడు కదా, అవన్నీ తలుచుకుంటూ ఉంది. అలానే మన హీరో యున్బా ఎన్నిసార్లు తనని బాధ పెట్టినా తను మళ్ళీ మళ్ళీ యున్బా కోసం తిరిగొచ్చుంటాడు కదా, అవన్నీ తలుచుకుంటూ ఉంది. యాక్చువల్ గా యున్బా అందరినీ తను అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు చంపి ఉంటుంది, కానీ మన హీరోని మాత్రము కాన్షియస్ లో ఉన్నప్పుడే చంపి ఉంటుంది. హీరో గురించి తలుచుకుంటూ మాస్టర్ మాస్టర్ అని పిలుస్తూ ఏడుస్తూ ఉంది. ఇంకా బ్రతకడం ఇష్టం లేక ఒక లోయ దగ్గరకు వచ్చి నిలబడుకుని తన నివసించిన ప్రదేశాన్ని చివరిగా ఒకసారి చూసుకుంటూ ఉంది. కళ్ళు మూసుకొని ఆ లోయలో దూకేస్తూ ఉంది. యున్బా అని అసిస్టెంట్ అరుస్తున్నాడు. ఆ సమయంలో అసిస్టెంట్ చేతిలో ఉండే ఆ లాస్ట్ సోల్ నుండి ఒక పవర్ లోయలోకి వెళ్తూ ఉంది. కింద పడిపోతున్న మన హీరోయిన్ బాడీలోకి అది వెళ్లిపోతూ ఉంది. అప్పుడు తనకి పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. 20 ఏళ్ల వయసులో లింగ్సీ తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నది. యున్బా బుజ్జినక్క రూపంలో హీరో చుట్టూ తిరుగుతూ తనని ఇష్టపడింది, హీరోకి ముద్దు పెట్టింది. ఇలా అన్ని తనకి గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే హీరో తన పక్కనే ఉన్నాడు. మాస్టర్ అని పిలుస్తూ ఉంది. హీరో నెమ్మదిగా తనని పైకి తీసుకుని వెళ్తున్నాడు. కానీ పైకి రాగానే హీరో అక్కడి నుండి మాయమైపోతున్నాడు. యున్బా మాత్రమే పైకి వెళ్తుంది. ఇప్పుడు ఆ పవర్స్ అన్ని కలిసిపోయి సోల్ ఫ్రూట్ లా మారిపోతూ ఉంది. ప్రిన్స్ మీరా అని అసిస్టెంట్ అంటున్నాడు. ఆ సోల్ ఫ్రూట్ అలా ఎగురుకుంటూ వెళ్లిపోతూ ఉంది. లాస్ట్ జన్మలో కూడా సేమ్ ఇలానే జరిగి ఉంటుంది. లింగ్సీ చనిపోయే ముందు తన సోల్ ఫ్రూట్ ని బయటకు పంపించి ఉంటాడు. నెక్స్ట్ జన్మలో మన హీరో దాన్ని తీసుకుని ఉంటాడు. అలా అయితే మళ్ళీ ఇదే జరగబోతుందా అని అనుకుంటూ యున్బా లైట్ గా నవ్వుతూ ఉంది. ఇప్పుడు యున్బా మూన్ మౌంటైన్ దగ్గరికి వెళ్తూ ఉంది. తను అనుకున్నట్టుగానే హీరో సోల్ ఫ్రూట్ అక్కడే ఉంది. మాస్టర్, దయచేసి త్వరగా వచ్చేయండి అని అంటూ ఉంది. అంతలో యున్బా అని పిలుస్తూ ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది. చూస్తే అక్కడికి మన హీరో వస్తున్నాడు. అంతటితో ఈ డ్రామా ఎండ్ అయిపోయింది. ఈ డ్రామా మీకు నచ్చిందో లేదో తప్పకుండా చెప్పండి. అలానే ఇందులో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇంకొక మంచి డ్రామాలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.